జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా బాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మనము మొన్ననే బాలీవుడ్ గురించి ఒక వీడియో ఒకటి చేసినాం. 1990 నుంచి పాకిస్తాన్ సంకలనం ఆకుతున్నటువంటి బాలీవుడ్ ఇప్పుడిప్పుడే మారుతుందని, బాలీవుడ్లో చెప్పుకోదగినటువంటి మార్పులు కనపడుతున్నాయని చెప్పుకున్నాం. అందుకు కారణం వచ్చేసి FWICE అంటే ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినిమా ఎంప్లాయీస్ అన్నమాట. ఈ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినిమా ఎంప్లాయీస్లో ఇప్పుడు హిందువులు, అందున జాతీయవాదులు ఎక్కువైపోయినారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్లో ఖాన్ల హవా తగ్గుతుంది. ఇంతకు ముందులాగా పాకిస్తాన్ ఏదో గొప్పగా చూపిస్తా, మన భారత్ని ఏదో తక్కువ చేసి చూపించే ఈ లత్కోర్ సినిమాలను ఈ ఖాన్గాళ్ళు ఎవరు కూడా తీయలేకపోతున్నారు. అందులోనూ అటు మహారాష్ట్రలోను ఇటు కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడంతో ఇక ఈ పాకిస్తాన్ ప్రేమికుల ఆటలైతే సాగడంలే. అందుకే మీరు గమనించినారో లేదో, ఈ మధ్యన ఈ ఖాన్లంతా కూడా సైలెంట్ అయిపోయినారు. ఏదో మంచోళ్ళ మారి డ్రామాలు దొబ్బుతున్నారు. అసలు వాళ్ళు సినిమాలు తీర్చినారో తీయడం లేదో కూడా తెలియడంలే. ఒకవేళ ఈ దిక్కుమాలినటువంటి సినిమాలు తీసినా కూడా మన జాతీయవాదులు ఆ సినిమాలను ఆదరించడం లే. మొన్న ఈ మధ్యన సూడో సెక్యులర్, అదేవిధంగా పాకిస్తాన్ ప్రేమికుడైనటువంటి ఒక పొరంబోక ముండా కొడుకు ఎవడు దిల్జిత్ దోసాంజ్ అనేవాడు మన దేశంలో అమ్మాయిలే లేనట్టు, నటీమణులే లేనట్టు, మన దేశం ఏదో గొడ్డు పోయినట్టు ఒక పాకిస్తాన్ సినిమా ఆర్టిస్ట్ని తెచ్చి తన సినిమాలో నటింపజేశాడనమాట. ఆ సినిమా పేరు సర్దార్జీ 3. అర్థమవుతుందా? ఇక ఆ లపాకిస్తాన్ సినీ నటు పేరు వచ్చేసి హనియా అమీర్. ఈ హనియా అమీర్ అనేటటువంటి ఈ పాకిస్తాన్ సినిమా ఆర్టిస్టు ఒక ఆర్టిస్ట్లా ఉండకుండా మన దేశం పైన నోటికి వచ్చినట్టు కారుకుతలన్నీ కూడా కూసింది. మన దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, పాకిస్తాన్ పైన అన్యాయంగా భారత్ దాడులు చేస్తుందని, కాశ్మీర్లో ఉన్నటువంటి ముజాహిదీన్లను భారత ఆర్మీ హత్యలు చేస్తుందంటూ నోటికి వచ్చినట్టు వాగింది. దీన్ని దేంతో కొట్టాలో, దీన్ని ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలా? వీడియోలో కొన్ని మాటలు మాట్లాడకూడదని చెప్పి నేను గమ్మునుండా. ఇట్లా టోళ్ళను ఆడవాళ్ళు అని చెప్పి కూడా ఏ మాత్రం కూడా అనుకోకుండా ఏం చేసాం కూడా తప్పులే. ఎందుకంటే ఇప్పుడు శూర్పణఖను మనం అయ్యో అంటామా, సేమ్ టు సేమ్ చెప్పాలంటే ఇది అంతకు మించిన పోరంబోహం ఉండేది. అది విషయం. మళ్ళీ సిగ్గు లేకుండా డబ్బుల కోసం మన భారతీయ సినిమాలోనే నటించింది. కేవలం నటించడమే నటిస్తావా, ఇంకా అంతకు మించి కూడా ఏమన్నా చేస్తావా? డబ్బు కోసం. మా దేశం అంటే పడదు, మా దేశ ప్రజలు అంటే పడదు, మేము విధిల్చే డబ్బులు కావాలన్నా అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తావా? సరే, ఇక ఈ లపాకి దాన్ని తీసుకొని వచ్చి సినిమా తీసినటువంటి ఈ దిల్జీత్ పైన మన బాలీవుడ్ హిందూ సంస్థ అయినటువంటి ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినిమా ఎంప్లాయీస్ బ్యాన్ అయితే విధించింది. ఇకపైన ఈ దిల్జీత్ గాడు బాలీవుడ్లోనే కాక మన దేశంలో ఎక్కడా కూడా సినిమాలు తీయకుండా నిషేధం అయితే విధించింది. అంతేకాకుండా వీడు తీసినటువంటి సర్దార్జీ సినిమా మన దేశంలోనే విడుదల కాకుండా ఆ సంస్థ అయితే అడ్డుకోగలిగింది. అది విషయం. అయితే ఇప్పుడు బాలీవుడ్లో బార్డర్ 2 అనే సినిమాను తీస్తున్నారనమాట. మీకు బార్డర్ సినిమా గురించి గుర్తుండే ఉంటుంది. మన దేశ సైనికులు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ విధంగా పాకిస్తాన్ ఓడించినారు అన్న విషయాలను ఈ బార్డర్ సినిమాలో స్పష్టంగా చూపించినారు. సన్నీ డియోల్ గారు కావచ్చు, అదేవిధంగా సునీల్ శెట్టి కావచ్చు, నాకు చాలామంది పేర్లు తెలియదు, నన్ను మన్నించండి. కానీ ప్రతి ఒక్కరు కూడా నటించినారు అనే దానికంటే జీవించినారంటే ఇంకా బాగుంటుంది. అంత గొప్పగా యాక్ట్ చేశారనమాట. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అసలు నేనైతే ఎన్నిసార్లు చూసినానో ఆ సినిమాను. ఆ సినిమాకు వెళ్ళినటువంటి ప్రేక్షకులు కన్యలతో బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే లీనమైపోతా ఉన్నారు. అంటే మన దేశం కోసం మన దేశ సైనికులు ఇంత గొప్పగా త్యాగాలు చేస్తారా, మనం ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతాం అని చెప్పేసి ఎమోషన్ అయిపోతా ఉన్నారు ప్రజలంతా కూడా. అంత గొప్పగా ఉంటుంది ఆ సినిమా. అంత గొప్పగా ఆ సినిమాను చిత్రీకరించారు. దానికి సీక్వెల్గా ఇప్పుడు బార్డర్ 2 సినిమాను షూట్ చేస్తున్నారయ్యా. అయితే ఈ సినిమాలో ఈ పాకిస్తాన్ ప్రేమికుడైనటువంటి ఈ దిల్జీత్ను కూడా తీసుకున్నారు. ఇది ఏమనాలి అన్నాం. పైగా ఈ దిల్జీత్ గాడికి కీలకమైనటువంటి రోల్ను కూడా అప్పగించారు. ముందుగానే వీడు పాకిస్తాన్ ప్రేమికుడు, వీడికి భారతదేశం అంటే నచ్చదు, భారతదేశంలోని మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు అంటే నచ్చదు, వీడిని ఎందుకు తీసుకోవాలి ఆ సినిమాలోకి? అవునా కాదా? అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంస్థ
తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. బార్డర్ 2 సినిమాలో ఈ దిల్జీత్ గారిని కనుక ఎంపిక చేస్తే ఏమే అది జాతీయవాదాన్ని కించపరిచినట్టేనని, అది దేశద్రోహం కిందికి వస్తుందని, ఇటువంటి సినిమాలలో పాత్రలను ఎంపిక చేసేటప్పుడు కేవలం సరైన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేయాలని, కానీ ఈ దిల్జీత్ లాంటి వ్యక్తులతో ఈ బార్డర్ 2 లాంటి సినిమాలు నిర్మిస్తే అది మన సైనిక బలగాలను అవమానించినట్టేనని, కాబట్టి తక్షణమే వెంటనే ఈ దిల్జీత్ గారిని ఆ సినిమా నుంచి తొలగించాల్సిందేనని చెప్పేసి బార్డర్ 2 సినిమా నిర్మాతలకు ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంస్థ ఘాటుగా లేఖ రాసింది. దీంతో భయపడిపోయినటువంటి బార్డర్ 2 సినిమా నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమా నుంచి ఈ పాకిస్తాన్ ప్రేమికుడైనటువంటి ఈ దిల్జీత్ గారిని, అదేవిధంగా మరో పాకిస్తాన్ ప్రేమికుడైనటువంటి ఇంతియాజ్ ఆలం గారిని తొలగించేందుకు సంసిద్ధమైనారనమాట. అంతేకాకుండా ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పనున్నారంట. అంటే చూడండి, ఎప్పుడైతే మన సినిమా ఆర్టిస్టుల సంఘమైనటువంటి ద ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ లో హిందువులు జాతీయవాదులు ప్రవేశించారో అప్పటి నుంచి చచ్చినట్టు బాలీవుడ్ కూడా మారిపోతా వస్తుంది. చెప్పాలంటే ఇంకా మారాలి కూడా, అవసరం ఉండాలి. ఎందుకంటే సినిమా అంటే మన దేశంలో క్రేజ్. చెప్పాలంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది ఏంటంటే సినిమా హాల్ లేకపోతే బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు దాంట్లో లీనమైపోతారు అనమాట, నిమగ్నం అయిపోతారు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు హీరో లాగా ఫీల్ అయిపోవడం, లేకపోతే ఆ కథలోనో లేకపోతే ఒక క్యారెక్టర్లోనో వీళ్ళ పరకాయ ప్రవేశం చేయడం, ఆ విధంగా ఒక ఫీల్తో బయటకు వస్తారు. అవునా కాదా? ఆ విధంగా మన భారతీయ ప్రజలకు ఈ సినిమాకు ఒక అటాచ్మెంట్ అయితే ఉండాలి. కాబట్టి మనం తీసే సినిమాలు కూడా వీళ్ళని మెప్పించే విధంగా ఉండాలి, కానీ మన దేశానికి కానీ మన దేశ సైన్యానికి కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరిని కూడా వ్యతిరేకించినట్టు కానీ కించపరిచినట్టు కానీ ఉండకూడదు. ఏమే ఖచ్చితంగా సినిమా అంటే మన దేశ భవిష్యత్తు నిలబెట్టేటట్టే ఉండాలి. సినిమా అనేది మనుషుల్ని ఒక మంచి మార్గంలోనూ నడిపించగలుగుతుంది, అదేవిధంగా చెడు మార్గాల్లో కూడా తీసుకోబోతుంది. కాబట్టి మన దేశంలో ఎటువంటి సినిమా తీసినా అది ఏదైనా కూడా అది సరిగ్గానే ఉండాలా. ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.